హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనిమా హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఎంతో మందికి ఇష్టమైన పానీపూరి రెసిపీ మీకు చూపించబోతున్నానండి. ఎంతో సింపుల్గా ఈజీగా ఎంతో క్విక్గా కూడా చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ లోపలే కూడా అయిపోతుందండి. రెడీమేడ్ పానీపూరి చిప్స్ ఒకటి ఉంటే చాలండి, ఇంకా మిగతాదంతా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలని ఇప్పుడు చూద్దాము. పానీపూరి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి మంచిగా హీట్ అవ్వాలి అండి. అంటే మ్యాక్సిమం హై ఫ్లేమ్తోని మంచిగా హీట్ అవ్వని. అప్పుడు ఇలాంటి చిప్స్ అనేది ఉంటుంది, పానీపూరి చిప్స్ అనేది బయట మార్కెట్లో కానీ షాప్స్లో కానీ ఇలా బయట దొరుకుతుందని. ఇలాంటి పానీపూరి చిప్స్ అనేది ఇలాంటివి రెడీమేడ్ ఉంటే చాలండి, త్వరగా అయిపోతుంది. ఇలా ఆయిల్ అనేది మంచిగా హీట్ అయ్యాక ఒక 2-3 వేసి చూడండి. ఒక 5 సెకండ్స్లోనే ఇలా ఊరికే అలా మిక్స్ చేసి గరిటితో అలా పైకి వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా వీడియోలో. అలా అలా లైక్ ప్రెస్ చేస్తే ఇంకా మంచిగా బబుల్ లాగా మంచిగా ఊదుకుంటుంది. అప్పుడు తీసేసుకోవచ్చండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే చాలు. మీకు ఎన్ని కావాలో అన్ని ఇలా సేమ్ మొత్తం ఇలానే ఫ్రై అనేది చేసుకోవాలి, అంతే. మామూలు మనం పూరి ఎలా చేసుకుంటామో అలానే, అంతే. పూరి చిప్స్ వేసినప్పుడు మ్యాక్సిమం మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి, అంతే. ఇప్పుడు మనము పానీపూరిలోకి పానీ చేసుకుందాము. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పిడికెడంతా కొత్తిమీర అండ్ దాంట్లో అర్ధం పుదీనా అండ్ 1 ఇంచు అల్లము అండ్ మీ కారానికి తగ్గినంత పచ్చిమిర్చి అండి. ఇక్కడ నేను 4 వేసాను. మీ కారానికి తగ్గినంత పచ్చిమిర్చి వేసుకోండి అండ్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ అనేది చేసుకోవాలి. అంటే స్మూత్ పేస్ట్ లాగా అయిపోవాలండి, అంతే. ఇలా స్మూత్ పేస్ట్ అయ్యాక ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనము దీంతో ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు అండి. మాకు ఫిల్టర్ ఏం అవసరం లేదు, అలాగే చేస్తామంటే ఫిల్టర్ అవసరం లేకున్నట్లు డైరెక్ట్గా అలాగే యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ గ్రీన్ చట్నీతో ఇప్పుడు వేసేసాక మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి ఇప్పుడు అదిని కూడా ఫిల్టర్ చేసుకునేసేవచ్చు. అండ్ ఇప్పుడు ఇలా ఒక స్పూన్తో ఇలా మంచిగా ప్రెస్ చేసి దాంట్లో ఉండే రసం అంతా వచ్చేస్తుంది. ఫిల్టర్లో ఉన్న పీచుతో పారేయొచ్చు అండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మంచిగా నానబెట్టి ఒక 20 నిమిషాలు ఆ రసం అంతా ఇప్పుడు వేయాలండి. అండ్ వాటర్ వచ్చేసి ఇక్కడ నేను 2 కప్స్ అంతా వాటర్ అనేది యాడ్ చేశానండి. అండ్ మీరు మీ కన్సిస్టెన్సీ అండ్ ఎంత చేస్తున్నారో అంత చూసుకొని యాడ్ అనేది చేసుకోవచ్చు వాటర్తో. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అంత ధనియా పొడి, 1 టీ స్పూన్ అంత కారం పొడి, టేస్ట్కి తగ్గినంత సాల్ట్ అండ్ 1/2 టీ స్పూన్ అంత చాట్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ అంత పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి అండ్ 2 చిటికెడంతా గరం మసాలా పొడి వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూసి అంటే ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. ఉప్పు కొంచెం ఎక్కువ అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నిమ్మకాయ మీ ఇష్టం అండి, పిండితే పిండుకోవచ్చు లేదంటే లేదు. కారం కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ మీకు కారం తక్కువ ఉంటే కారం యాడ్ చేసుకోవచ్చు, కారం ఎక్కువ అయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కరెక్ట్గా ఉంటే వదిలేసేయండి, అంతే. అండ్ పానీపూరిలోకి పానీ కూడా రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు ఆలూ స్టఫ్తో మనము ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇక్కడ ఒక 2 పెద్ద పొటాటోస్తో ఇలా మంచిగా ఉడకపెట్టేసానండి. ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్కి అయితే మంచిగా ఉడికిపోతుంది. పొటాటో పొట్టు వలిసేసాక ఇలా మంచిగా స్మాష్ అనేది చేసుకోవాలండి. చేతిలోన కానీ మ్యాష్ చేసుకోవచ్చు, లేదంటే మ్యాషర్ ఉంటే దాంట్లో కూడా మంచిగా మ్యాష్ చేసుకోవచ్చు అండి. పొటాటో మొత్తం మ్యాష్ చేశాక ఇక్కడ ఎండ బఠానీ ఆప్షనల్ అండి. అంటే ఎండ బఠానీ మీరు ఏమైనా యూస్ చేస్తారు అనుకుంటే ఒక 2 అవర్లు లేదా 3 అవర్లు మంచిగా నానబెట్టేసి ఆ తర్వాత ఒక 2 లేదా 3 విజిల్స్ అంతా మంచిగా ఉడకపెట్టేశాక ఇప్పుడు అది కూడా వేసుకోవచ్చు. పొటాటో మ్యాష్ చేశాక అది కూడా వేసేసి అది ఒకసారి మ్యాష్ చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ మీరు ఎండ బఠానీ యూస్ చేస్తున్నారంటే ఒక 3-5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి బఠానీతో. మంచిగా స్మాష్ అంతా చేశాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి వేయించినది అండ్ 1/2 టీ స్పూన్ అంత చాట్ మసాలా పొడి, 1/2 టీ స్పూన్ అంత పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి అండ్ ఒక 1/2 టీ స్పూన్ అంటే ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంత కారం పొడి అండ్ 2 లేదా 3 పించ్ అంత గరం మసాలా వేసి అండ్ 1 టేబుల్ స్పూన్ అంత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అండ్ 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ అంత చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ వేసి అంటే ఆనియన్ వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి, అంతే. ఇప్పుడు ఆలూ స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పానీపూరి చేసుకుందాము. ఇక్కడ మీకు ఒకటి అడగాలండి, మీరు పానీపూరి అయితే ఏమని పిలుస్తారు? అంటే పానీపూరి అని పిలుస్తారా, లేకపోతే గోల్గప్ప అని పిలుస్తారా, లేదంటే గుప్చప్ అని పిలుస్తారా, ఏమని పిలుస్తారు అని నాకు కమెంట్ చేయండి. నేను పానీపూరి అని పిలుస్తాను, చాన్ అంటే గోల్గప్ప అని అంటాను.
అప్పుడప్పుడు పానీపూరి అని చెప్తాను. కొంతమందికి గోల్‌గప్ప అంటే అర్థం కాదు కదండీ! అప్పుడు పానీపూరి అని చెప్తాను అంతే. అండ్ ఇలా ఒక పూరి తీసుకొని అందులోకి ఒక హోల్ చేసి అందులోకి మనం ఆలు స్టఫ్ చేసుకున్నాం కదండీ! అది పెట్టి అండ్ దానిపైన కొద్దిగా ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదండీ! అది వేసి అండ్ పానీ వేసుకొని వావ్! తింటే గుప్‌చుప్ అయిపోతామండి. అంత బావుంటుంది. చానా బావుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. సేమ్ బయట ఒక బుట్టిలో వేసుకొని అమ్ముతారు చూడండి అలానే ఉంటుంది. తప్పకుండా మీరందరూ ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాంటి ప్లేస్‌లో మీకు లాస్ట్‌లో పానీపూరి అంతా అంటే గోల్‌గప్ప అంతా తినేసాక లాస్ట్‌లో మీకు సుక్కా ఇస్తారు కదండీ! అది ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాం. ఓకే. ఒక పూరి తీసుకొని అంటే మామూలుగా మనము గోల్‌గప్ప తింటాం కదా! ఆ పూరి కాక ఇంకొంచెం అప్పడంలాగా అయింటుందండి. కొంచెం ఎక్కువ ఊదుకోదు. చిన్నగా ఊదుకయి ఉంటుంది. అలాంటిది ఊరికే మధ్యలో అలా ప్రెస్ చేస్తే చాలండి. ఇక్కడ నేనైతే హోల్ చేశాను. ఇలా మంచిగా హోల్ చేశాక దాంట్లోకి ఆలు స్టఫ్ పెట్టి అండ్ కొద్దిగా ఆనియన్ చిన్నగా కట్ చేసుకునేది కొద్దిగా పెట్టి అండ్ కొద్దిగా కొత్తిమీర వేసి అండ్ ఒక పించ్ అంతా కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడి, ఒక పించ్ అంతా చాట్ మసాలా పొడి, ఒక పించ్ అంతా పెప్పర్ పొడి అండ్ ఒక పించ్ అంతా గరం మసాలా అండ్ కొంచెం అంటే ఒక పించ్ అంతా కారం పొడి అండ్ నిమ్మకాయ లాస్ట్‌లో అలా ఒక ఫ్యూ డ్రాప్స్ అంత మంచిగా పిండి స్క్వీజ్ చేస్తే అప్పుడు తింటే ఎంత బావుంటుందంటే నాకైతే లాస్ట్‌లో ఈ సుక్క అంటే చానా ఇష్టమండి. మీలో ఎంతమందికి సుక్క అంటే ఇష్టం అని నాకి కామెంట్ చేయండి. ఓకేనా? ఎంతో రుచికరంగా ఉంది. సేమ్ బయట బుట్టి ఆర్ స్ట్రీట్‌లో అమ్ముతారు చూడండి. అలాగే ఉందండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. స్పైసీగా చానా అంటే చానా బావుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందని కూడా నాకి కమెంట్ చేయండి. ఓకే. మీకి ముందు ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా నాకి కమెంట్ చేయండి. అంటే ఎలాంటి రెసిపీస్ కావాలి ఆర్ ఎలాంటి వ్లాగ్స్ కావాలి మీకి అని నాకి కమెంట్ చేయండి. తప్పకుండా అలాంటివి నేను మీకి చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.